అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. రేపే వరలక్ష్మి వ్రతం అండి. ఈ వరలక్ష్మి వ్రతం రోజున మనం తేలికగా చాలా తక్కువ ఖర్చుతో ఎటువంటి హడావిడి హంగామాలు లేకుండా మనం పూజలు చేసుకోవాలో ఈ వీడియోలు తెలియజేస్తాయండి. మీ దగ్గర ఉన్న కొన్ని సామాన్లతోనే, మీ దగ్గర ఉన్న కొన్ని పుష్పాలతోనే, మీరు చేసుకోగలిగే కొన్ని నైవేద్యాలతోనే మనం కలసం ఆనవాయితీ లేకుండా అంటే ఇప్పుడు కొత్తగా ఈ వ్రతాన్ని ఆచరించే వాళ్ళు కూడా ఈ వ్రతాన్ని అయితే ఏ విధంగా చేసుకోవచ్చండి. అంటే ఎలాంటి హంగు ఆర్భటాలకు వెళ్ళకుండా మనం అమ్మవారికి మనస్ఫూర్తిగా మనం ఇలా పూజ అయితే చేసుకుంటే అమ్మవారి కృపా కటాక్షాలు మన మీద అయితే ఉంటాయండి. మీరు ఏం టెన్షన్ పడకుండా హడావుడి జాబ్ చేసే వాళ్ళైనా సరే ఇలా సింపుల్గా పూజ అయితే చేసుకోవచ్చు. అదేమిటో ఈ వీడియోలో అయితే నేను తెలియజేస్తాను. మన పూర్వీకులు ఇంతవరకు ఈ వ్రతాన్ని అయితే ఆచరించలేదండి. మేము కొత్తగా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు అనుకునే వాళ్ళు కూడా ఈ విధంగా తేలికగా ఈ పూజ అయితే చేసుకోవచ్చండి. ఇంకా కలసం ఆనవాయితీ లేదు, మీ పెళ్ళి కాని వాళ్ళైనా ఈ వ్రతం ఆచరించవచ్చు అంటే ఈ వ్రతం అయితే చేసుకోవచ్చండి. ఆ అమ్మవారికి, ఆ లక్ష్మీ అమ్మవారికి పూజ అనేది మనం ఆచరించవచ్చు. ఈ లక్ష్మీ అమ్మవారి వరలక్ష్మి వ్రతం ఆచరించడానికి ఎలాంటి ఆనవాయితీలు నియమాలు అవసరం లేదండి. ఎవరైనా సరే ప్రతి ఒక్కరు ఈ వ్రతం అయితే ఆచరించవచ్చు. ముందుగా ఈ వ్రతం ఆచరించాలనుకున్న రోజు తెల్లవారుజామున నిద్రలేచి మనం తలంటు స్నానం ఆచరించి మన ఇంటిని, పూజ గదిని శుభ్రమైతే చేసుకోవాలండి. బయట వాకిలికి చక్కగా ముగ్గు వేసుకొని మనం పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. మనం ఎక్కడైతే పూజ చేయాలనుకుంటున్నామో అక్కడ పీట పైన పసుపు రాసుకొని అష్టదళ పద్మ ముగ్గు వేసుకొని వాటిపైన 3 గుప్పెలు బియ్యం వేసుకొని అమ్మవారి చిత్రపటం అయితే పెట్టుకోవాలండి. మీ దగ్గర ఏ పూలు ఉన్నాయో ఆ పూలతోనే అమ్మవారిని చక్కగా అలంకరించుకోండి. మనం చాలా తక్కువ ఖర్చుతోనే మన దగ్గర అన్ని సామాన్లు ఇంట్లో ఉంటాయి పూజకి కావాల్సినవి. మనం బయట నుండి పూలు, కొబ్బరికాయ, తమలపాకులు ఇవే తెచ్చుకోవాలండి. వీటిని మనకైతే తక్కువ ఖర్చే అవుతాయి. అవి బయట ఒక 100 రూపాయలకి, 150 రూపాయలకి అయితే వచ్చేస్తాయి అన్నీ. మన పళ్ళు, మన ముత్తైదులు తాంబూలం ఇవ్వడానికి మనం ఒకరికి కానీ లేదా ముగ్గురికి కానీ 5గురికి కానీ ఇలా తాంబూలం అయితే ఇస్తామండి. వాటికి కావాల్సిన కొన్ని సామాన్లు మీరు బ్లౌజుల పీసులు ఏమైనా గిఫ్ట్లు ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఉట్టి తాంబూలం ఇచ్చినా పర్వాలేదండి. మనం ముత్తైదులకి మనం బ్లౌజ్ పీసే పెట్టాలి, అయ్యో మనం పెట్టలేదు అనుకోకుండా ఓన్లీ తాంబూలం 2 తమలపాకులు, 2 అరటిపళ్ళు, వక్క, పసుపు, కుంకుమ ఇవైతే మనం పూలు తాంబూలంగా అయితే ఇవ్వచ్చు. ఇంకా నేనైతే అమ్మవారికి ఇక్కడ పూలతో చక్కగా అలంకరణ అయితే చేసుకున్నానండి. నా దగ్గర లక్ష్మీ అమ్మవారి విగ్రహం ఉంటే అది కూడా పూజలు అయితే పెట్టుకున్నానండి. నా దగ్గర ఇలా డెకరేషన్ది ఫ్లవర్ టైప్ది ఉంటే అక్కడ నేను బియ్యం పోసుకొని ఆ లక్ష్మీ అమ్మవారి విగ్రహం అయితే పెట్టుకున్నానండి. మీ దగ్గర విగ్రహం ఉంటే పెట్టుకోండి, లేకపోతే ఓన్లీ అమ్మవారి చిత్రపటం అయినా పెట్టుకొని ఈ పూజ అయితే చేసుకోవచ్చు. నా దగ్గర కొన్ని మంగళకరమైన వస్తువులు ఉంటే అవన్నీ కూడా పూజలో పెట్టుకుంటున్నాండి. ఇవన్నీ పెట్టుకోవాలని లేదండి, మన అమ్మవారి ఉన్నాయి కాబట్టి నా దగ్గర నేను పెట్టుకుంటున్నాను. లేని వాళ్ళు ఓన్లీ అమ్మవారి చిత్రపటం దగ్గర నార్మల్గా దీపం వెలిగించుకొని అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటాం. కుంకుమతో ఉంటుంది కదండి, ఆ కుంకుమతో అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటా ఈ పూజ అనేది చేసుకోవచ్చు. లేదా మీ దగ్గర ఏమన్నా అలంకరణ వస్తువులు ఉంటే అవన్నీ పెట్టుకొని చక్కగా అలంకరణ అనేది చేసుకోవచ్చు. ఎవరి దగ్గర ఏమి అందుబాటులో ఉంటే వాటితోనే సులభంగా తేలికగా పూజ అయితే చేసుకోండి. మా దగ్గర ఇవి లేవు, మేము ఇవి పెట్టలేకపోయాము అని అనుకోకుండా ఏమున్నాయో వాటితోనే ఆ లక్ష్మీ అమ్మవారికి ఈ వరలక్ష్మి వ్రతం రోజున పూజ అయితే చేసుకోండి. ముందుగా మనం గణపతికి పూజ అయితే చేసుకోవాలండి. గణపతిని పసుపుతో చేసుకున్న గణపతినైనా పెట్టుకోవచ్చు, లేదా మీ దగ్గర గణపతిది ఏమైనా విగ్రహం ఉన్నా ఆ విగ్రహం అయినా పూజలో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. ముందుగా గణపతికి ధూపం, దీపం, నైవేద్యం అనేది సమర్పించాలి. ఇక్కడ నేను నైవేద్యంగా బెల్లాన్ని అయితే సమర్పించానండి. మనం ఫస్ట్గా గణపతి పూజ అయితే చేసుకోవాలండి. గణపతి పూజ అయిపోయిన తర్వాత మన వరలక్ష్మి అమ్మవారికి లక్ష్మీదేవి పూజ అయితే చేసుకోవాలండి.
తర్వాత లక్ష్మీ అమ్మవారికి షోడోపచారాలతో పూజ అనేది చేసుకోవాలండి. ఒకవేళ మీకు షోడోపచారాలతో పూజ చేయడం రాకపోతే పంచోపచారాలతో అయినా పూజ చేసుకోవచ్చండి. పంచోపచారాలంటే ధూపం, దీపం, నైవేద్యము అవైతే అండి ఇవన్నీ పంచోపచారాలతో పూజ చేసుకోవచ్చు. షోడోపచారాలతో అంటే పూజ 16 ఉపచారాలు అనేది ఉంటాయండి. మొదటిదండి ఆవాహన చేయాలి, లక్ష్మీదేవిని పూజకి ఆహ్వానించడం అండి. తర్వాత ఆసనము, లక్ష్మీదేవికి ఆసనం సమర్పించడము. పాడ్యం, పాదాలకు నీరు సమర్పించడము. తర్వాత అర్ఘ్యము, పాదాలకు పూలు అక్షింతలు సమర్పించడము. తర్వాత ఆచమనీయం, నీరు సమర్పించడము. తర్వాత స్నానము, లక్ష్మీదేవికి పంచామృత స్నానము చేయించడము. తర్వాత వస్త్రము, కొత్త వస్త్రాలు సమర్పించడము. తర్వాత యజ్ఞోపవీతం, జంధ్యాన్ని సమర్పించడం. అలంకరణ, అమ్మవారిని చక్కగా ఆభరణాలు పూలతో అలంకరించడం. తర్వాత గంధం సమర్పించడము. పుష్పము, పూలతో పూజించడము. ధూపం, అగరబత్తులు వెలిగించడం. తర్వాత దీపం వెలిగించడం. నైవేద్యం సమర్పించడం. తాంబూలం, తమలపాకులు, వక్కలు సమర్పించడం. మంగళహారతి ఇవ్వడం. తర్వాత నైవేద్యం సమర్పించి హారతి ఇవ్వడం. తర్వాత ప్రార్థన చేసుకోవడం. అంటే ఇలా మనకి 16 ఉపచారాలతో మనం 16 ఉపచారాలు చేస్తాము. కానీ వాటిని ఏంటంటే మంత్రాలలాగా చదవకుండా రాని వాళ్ళు ఏంటంటే అవన్నీ చేసేస్తాము. ఇలా మంత్రాలు అవేం చదవండి. చదవకుండా అమ్మవారికి ఏంటంటే రాని వాళ్ళు చదవలేరు కాబట్టి ఇలా పుష్పం సమర్పయామి, యజ్ఞం సమర్పయామి, దీపం సమర్పయామి ఇలా అనుకుంటా మనం ఈ పూజ అయితే చేసుకోవచ్చు. ఇంకా నేను తర్వాత ఇలా లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకున్న తర్వాత నా దగ్గర కామాక్షమ్మ దీపం ఉంటే కామాక్షమ్మ దీపం కూడా పూజలో పెట్టుకున్నా అండి. తర్వాత లక్ష్మీ అమ్మవారి విగ్రహం దగ్గర అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటా నా దగ్గర చిట్టి గాజులు ఉంటే చిట్టి గాజులతో అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటా ఈ పూజ అయితే చేసుకుంటున్నా అండి. మీ దగ్గర గాజులు లేకపోయినా పూలతో అయినా అష్టోత్తరం చదువుకోవచ్చు. లేదా ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్తో కుంకుమతో అయినా మనం ఈ అష్టోత్తరం అయితే చదువుకోవచ్చు అండి. కుంకుమను వేస్తా అష్టోత్తరం అయితే చదువుకోవచ్చు. మన దగ్గర అందుబాటు ఉన్న వాటితోనే మనం ఈ పూజ అయితే చేసుకోవచ్చు అండి. తేలికగా, సులభంగా, ఎటువంటి టెన్షన్ హడావుడి ఏమీ లేకుండా ఇలా సింపుల్గా పూజ అయితే చేసుకోవచ్చు. నేను ఇంకా పూజలో నైవేద్యంగా తర్వాత మనం అమ్మవారికి తాంబూలం అనేది పెట్టుకోవాలండి. మీ దగ్గర ఉంటే కొత్త చీర, అమ్మవారికి 2 తమలపాకులు, 2 పళ్ళు, పసుపు, కుంకుమ, వక్క, ఇంకా కాయిన్, గాజులు ఇవైతే పెట్టుకోవచ్చండి తాంబూలంలో. ఇంకా శనగలు ఇవి తాంబూలంగా పెట్టవచ్చు. ఒకవేళ ఇవి మా దగ్గర లేవు అనుకునే వాళ్ళు ఓన్లీ బ్లౌజ్ పీసు తాంబూలంగా అయినా పెట్టుకోవచ్చు. ఇది కూడా పెట్టుకోలేము అనుకునే వాళ్ళు ఓన్లీ 2 తమలపాకులు, 2 పళ్ళు, పూలు, పసుపు, కుంకుమ, ఒక్క ఇవైనా పెట్టుకోవచ్చు అండి తాంబూలం కింద. మీ దగ్గర ఏమి అందుబాటులో ఉంటే మీరు ఏమి పెట్టగలము అనుకుంటే పెట్టుకోగలము అనుకుంటే అమ్మవారికి అవైతే పెట్టుకోండి చక్కగా. నేను ఇక్కడ 2 బ్లౌజ్ పీసులు అయితే పెట్టుకున్నాను. పైన తాంబూలం అయితే పెట్టుకున్నాను అండి. 2 తమలపాకులు, పసుపు, కుంకుమ, వక్క, పళ్ళు, పూలు, గాజులు అయితే పెట్టుకున్నాను తాంబూలం కింద. ఇంకా ప్రసాదంగా ఈరోజు చేసుకోగలిగితే మీరు అమ్మవారికి ఏమేమి ప్రసాదాలు అంటే పులిహార, దద్దోజనము, బెల్లపన్నము ఇలా మీరు ఎన్ని రకాలు చేసుకోవాలనుకుంటే అన్ని రకాలు చేసి పెట్టుకోండి. చేసుకోగలిగిన వాళ్ళు, మాకు టైం లేదు మేము చేసుకోలేము అనుకునే వాళ్ళు ఇలా శనగలు, అమ్మవారికి శనగలు నానబెట్టి శనగలైనా పెట్టవచ్చండి. ఇంకా పాలతో పాయసం అనేది చేసుకొని తీపిగా ఆ ప్రసాదం అన్నీ పెట్టుకోవచ్చు. ఇంకా ఇలా నైవేద్యం కూడా సమర్పించిన తర్వాత అమ్మవారికి కర్పూర హారతి, మంగళహారతి అనేది ఇవ్వాలండి. ఈ విధంగా మంగళహారతి ఇచ్చి అమ్మవారిని పూజ అయితే చేసుకోవాలి. పూజ అంతా చేసుకున్న తర్వాత అమ్మవారిని క్షమాపణ కోరుకోవాలి. పూజలో ఏమన్నా తప్పులు ఉంటే మమ్మల్ని క్షమించి తల్లి లక్ష్మీదేవిని ఇలా మన క్షమాపణ అనేది కోరుకొని ఇంకా వచ్చే సంవత్సరం ఇంతకన్నా మంచిగా చేసుకునేలాగా చూడు తల్లి అని మన అమ్మవారిని క్షమాపణ కోరుకొని ఈ పూజ అయితే పూర్తవుతుందండి. చివరిగా అమ్మవారికి నారికేళ్ళని సమర్పించిన తర్వాత హారతి అనేది ఇవ్వాలి.
తర్వాత మనం క్షమాపణ అనేది కోరాలి. ఈ విధంగా వరలక్ష్మి వ్రతం రోజు తేలికగా సింపుల్గా ఎవరైనా ఈ పూజ అయితే చేసుకోవచ్చండి. ఆనవాయితీ లేని వాళ్ళైనా, కలశం పెట్టుకునే ఆనవాయితీ లేని వాళ్ళు కూడా ఇలా చేసుకోవచ్చు. మీకు ఇంకా ఈ పూజకు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే నా కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.